కూర్మావతారం. కూర్మావతారం ఏం నేర్పుతుంది మనకి? ప్రాపంచిక విషయాల్లో అవసరం ఉంటే, కూర్మం అంటే తాబేలు. ప్రాపంచిక విషయాల్లో అవసరం ఉంటేనే పాల్గొనాలి. లేకపోతే తన ఇంద్రియాలను అది ఎలా ముడుచుకుని కూర్చుంటుందో, మనం కూడా మన ఇంద్రియాల పనిని ఆపి ధ్యాన స్థితిలో ఉండాలి. కూర్మావతారం నేర్పుతుంది. అది చూడండి, నీటిలోనే ఉంటుంది, బయట ఉంటుంది, రెండిట్లోనే ఉంటుంది. మనం కూడా ప్రాపంచిక విషయాల్లోనే ఉండాలి కానీ అవసరమైనంత వరకే, అవసరాన్ని దాటి ఉండకూడదు. మరి ఆధ్యాత్మిక విషయంలో ఎలా ఉంటుంది? అది ప్రాపంచిక విషయంలో ఉండి తన అవయవాలన్నీ ముడుచుకుని ఒక ధ్యాన స్థితిలో ఉండిపోతుంది. అందుకే దాని ఆయుష్ 400 సంవత్సరాలండి. అలాగే మనం కూడా ఎప్పుడూ ధ్యానం చేసి ఆయుష్ను చక్కగా పెంచుకోవచ్చు. మీరు మహావతార్ బాబాజీ 5,000ని కొందరంటారు, 2,000ని కొందరంటారు. మనం కూడా ప్రాపంచిక విషయాల్లో ఉంటూ ఇంద్రియాలను ముడుచుకుని ధ్యాన స్థితిలో ఉంటే మనం కూడా ఆయుష్ని పెంచుకోవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. యోగంలో ఉన్నవాళ్ళు అలా ఉండాలని నేర్పుతుందట కూర్మావతారం. 2 చెయ్యాలి. కూర్మావతారం చూసి ఏం నేర్చుకోవాలి? ప్రాపంచికంలో ఉంటూ అవసరం లేనప్పుడు అవయవాలన్నీ ముడుచుకుని ఎట్లా ఉంటుందో మనం కూడా ప్రాపంచిక విషయాల్లో ఉంటూ మన ఇంద్రియాలన్నీ లోనికి పంపి, అంటే పని చేయకూడదు. బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు పని చేయకుండా కూర్చునే స్థితే ధ్యాన స్థితి. అట్లా ఉండాలి.